మనం చేయడం వల్ల ప్రతి మనకి సార్ అనే సంభాషణ, మంచి రెస్పెక్ట్, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఇది నాకు బాగా నచ్చింది. పని చేయడం వల్ల నేమ్ వస్తుంది, దాంతో ఫేమ్ వస్తుంది. అంటే మనకు మన సన్మానం చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి టైం ఫ్రీడమ్. టైం ఫ్రీడమ్ అంటే మనము జాబ్కి వెళ్తే 8 గంటలు పని చేయాలి, 2 గంటలు అటు ఇటు 10 గంటలు అక్కడనే గడిచిపోతుంది. ఈ మనకు నచ్చిన టైంలో నచ్చిన విధంగా ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. దీనిలో మనకు టైం ఫ్రీడమ్ ఉంటుంది. టైము ఏ టైం అయినా మనకున్న టైంలో అన్ని పనులు చేసుకోవచ్చు. మిగతా ఖాళీగా ఉన్న టైంలో వేస్టేజ్ చేసుకోవచ్చు. అట్లా చేయడం మనకు టైం సేఫ్టీ అవుతుంది. బయట జాబ్ చేసినా బయట చేసినా మన టైం అంతా గడిచిపోతుంది. మనకు మనీ మిగిలేదు. బయట సెక్టర్లో జీతం ఉంటుంది కానీ జీవితం ఉండేది, అట్లా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం టైం ఫ్రీడమ్ ఉంటుంది. మళ్ళీ పేరెంట్స్ కేర్. మనం ఇప్పుడు బిజినెస్ చేయడం వల్ల పేరెంట్స్కి ఇబ్బంది కాదు. పేరెంట్స్ మనతో ఉంచుకోవచ్చు, మనం వాళ్ళకు దగ్గర ఉండి పని చేసుకోవచ్చు. మన పిల్లలు కూడా మన దగ్గర ఉంటారు. వాళ్ళకి ఎక్కడ చదువుకున్నా వాళ్ళ పిల్లలను చూసుకునే టైం ఉంటుంది, మన తల్లిదండ్రులు చూసుకునే టైం ఉంటుంది. ఈ పేరెంట్ కేర్ అన్నట్టు. ఇది మన పేరెంట్ని చూసుకోవడం అంటే మనం చాలా అదృష్టంగా భావించవచ్చు. అది ఈ వెస్టేజ్ నుండి చేసుకోవడము చాలా బాగుంటుంది. నేను అంతకుముందు అట్లే చేసిన. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. మనం పని చేసుకుంటూ పోతే ఈ ప్లాట్ఫామ్లో 2-3 years కొంచెం కష్టపడితే మనకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం క్లియర్ ఉంది మేడం? క్లియర్ సార్, క్లియర్. ఎస్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, మనకు డబ్బులు కొదవ ఉండదు. మన డబ్బులు ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. అదే ఈ వెస్టేజ్ సిస్టంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ టూరు. మనము విమానం ఎక్కేది ఒక కళ, మనం ఒక కళ కంటున్నాం. కానీ ఈ సిస్టంలో మనం ప్రతి అచీవ్మెంట్ ఏంటంటే మన కంపెనీ కూడా విదేశీ పర్యటన కూడా తీసుకెళ్తుంది. నెక్స్ట్ డ్రీమ్ కార్. మన పేదలుగా ఉంటుందంటే కూడు గూడు గుడ్డు ఉండాలి. ఈ మూడే ఉండాలి. కానీ మనకు నచ్చిన విధంగా మన కార్లో తిరగవచ్చు, లగ్జరీ కార్లు మెయింటైన్ చేయవచ్చు. మనకు ఈ సిస్టమ్ వచ్చినప్పుడు మన మెంటర్స్ కార్లో తిరుగుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మనం కూడా కొన్ని రోజులు కష్టపడితే మనకు కూడా కార్ వస్తుందనే గోల్తో పనిచేస్తున్నాం. నెక్స్ట్ డ్రీమ్ హౌస్. ప్రతి పేదవాడికి ఒక ఇల్లు కట్టుకున్న గోల్ ఉంటుంది. ఇప్పుడు బయట సెక్టర్లో గవర్నమెంట్ జాబ్ చేసినా ప్రైవేట్ జాబ్ చేసినా ఇల్లు కట్టుకునే కలగానే మిగిలిపోతుంది. కానీ ఇలా మనం పని చేయడం వల్ల మనము ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. కంపెనీ హౌస్ ఫండ్తో మనం ఎంతైనా కట్టుకోవచ్చు, ఎలాగైనా కట్టుకోవచ్చు. డ్రీమ్ హౌస్ కట్టుకోవచ్చు. ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసుకున్నాక మనకు అన్ని డబ్బులు ఉంటే మనం చారిటీ కూడా చేసుకోవచ్చు. చారిటీ అంటే మనం ఫీమేల్ బెంగ్లో రంజిత్ కుమార్ సార్ లాస్ట్ ఇయర్ అది చారిటీ కూడా పెట్టడం జరిగింది. అట్లా మనం డబ్బులు సంపాదించుకున్నాక మన పేదవాళ్ళు కూడా దాన ధర్మాలు చేసే అవకాశం ఉంటుంది. ఇలా ఉంటుంది. దీనిలో మనకు బాగా నచ్చింది ఏంటంటే 3 generation ఇన్కమ్, 3 తరాల ఇన్కమ్ ఉంటుంది. మనం ఎక్కడ చేసినా మన గవర్నమెంట్ జాబ్ చేసినా ప్రైవేట్ చేసినా 60 సంవత్సరాలు అయిపోయిందంటే రిటైర్మెంట్ ఇస్తారు, షాల్వ్ ఎత్తారు, దండ ఎత్తారు, ఇంటి పంపిస్తారు. కానీ మనకు 60 ఏళ్ళు కాదు, మన 90 ఏళ్ళ దాకా మన వయసు ఎంత ఉన్నా కానీ మన దీంట్లో పని చేసుకోవచ్చు. నో రిటైర్మెంట్. అంటే మనం పని చేసుకున్నా మన టీం పని చేస్తారు. మళ్ళీ 3 తరాలకి ఇన్కమ్ మనము మన నామిని కొడుకులు బిడ్డలు ఒక 3 తరాలకి ఇన్కమ్ ఉంటుంది సార్. అది ఈ వెస్టేజ్లో ఉన్న బ్యూటీ ఇదే సార్. 3 generations ఇన్కమ్, 3 తరాలకి ఇన్కమ్ వస్తుంది. అంటే మనం చేసేది 3 పూట్ల తిండి కొద్ది కాదు సార్, 3 తరాల భవిష్యత్తు కొరకు దీనిలో పని చేయాలి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి అది చేస్తున్నా. జాబ్ చేస్తే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, కానీ ఈ నెట్వర్క్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. జాబ్లో కొంత బాగా చెప్పినట్టు తినాలి. అది సాలరీ ఎంత అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ మన నెట్వర్క్ మార్కెటింగ్లో మనం డిసైడ్ చేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు. జాబ్లో పని చేస్తేనే డబ్బు వస్తుంది, కానీ నెట్వర్క్ బిల్డ్ చేస్తే మనకు డబ్బు వస్తుంది, ఎంతైనా వస్తుంది.
జాబ్కు రిటైర్మెంట్ భయం ఉంటుంది, కానీ మా నెట్వర్క్ ఆ రిటైర్మెంట్ భయం ఉండేది. నెట్వర్క్ బిజినెస్ కు అలాంటి అవకాశం ఉంటుంది. జాబ్కు స్ట్రెస్ ప్రెజరు బాగుంటుంది, జాబ్కు గుర్తింపు కొంచెం ఉంటుంది, కానీ నెట్వర్క్ తరచుగా అరుదుంటుంది. ప్రతి అచీవ్మెంట్ కు అనరింగ్ ఉంటుంది. జాబ్ అనేది ఒక్క చోటనే చేయాలి, కానీ మన నెట్వర్క్ బిజినెస్ అనేది మనకు నచ్చిన చోట, నచ్చిన విధంగా, నచ్చిన వారితో, నచ్చిన టైంకు మనం పని చేసుకోవచ్చు. వెస్టేజ్ అనేది సూర్యులో ఉదయించే ఆదాయం, డైరెక్ట్ సెల్లింగ్. ఒకటి చెప్పాలంటే ధనవంతుడు ఇంకా ధనవంతుడు కావాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి సార్, కానీ పేదవాడు ధనవంతుడు కావాలంటే ఒక్కటే మార్గం, వెస్టేజ్. వెస్టేజ్ కంపెనీ మనల్ని ఎప్పుడో జీరో చేయదు, ఎప్పుడు హీరో చేయాలని చూస్తుంది. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే అక్యురేట్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది బాగా నాకు నచ్చింది. ప్లాన్ లో పీవీలు కలుపుతూ పోతుంటది, పీవీలు కలుపుకుంటూ పోతుంటే ఎప్పుడు పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే కానీ ఎప్పుడు జీరో చేయదు. ఈ కంపెనీ మన సిస్టమ్ వచ్చేసి మిగతా కంపెనీలు బైనరు, రైట్, లెఫ్ట్ అవి ఉంటాయి, కానీ మన వెస్టేజ్ సిస్టమ్ యూనియన్ సిస్టమ్ ఎంతైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు. మన వెస్టేజ్ మనం ఇష్టం ఉన్నట్టు పని చేయద్దు, సిస్టమ్ ఉన్నట్టు పని చేస్తే మనకు డబ్బులు వస్తాయి. ఈ పని ప్రత్యక్ష దైవంగా అన్నారు పెద్దలు, అది చేస్తే మనకు డబ్బులు వస్తాయి.